తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలు విప్లవాత్మక మార్పు దిశగా సాగుతున్నాయి. తరగతి గదిలో ప్రతి విద్యార్థికి సమాన ప్రాతినిధ్యాన్ని కల్పించేలా ముందడుగు వేస్తున్నాయి. బ్యాక్ బెంచ్ అనే పదం ఇక వినిపించని విధంగా సరికొత్త విద్యా వ్యవస్థకు క్రమంగా నాంది పలుకుతున్నాయి. ఇటీవలే హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన ఈ దిశగా తొలి అడుగు వేసిన విషయం తెలిసిందే. తరగతి గదుల్లో బ్యాక్ బెంచీలు లేకుండా చేయడానికి వాటి అమరికలో మార్పులను సూచించారు. యూ షేప్ లో బెంచ్లను అమర్చాలని ఆదేశించారు. ఫలితంగా బ్యాక్ బెంచీలు కనిపించవు. యూ షేప్ లో అమర్చిన బెంచీల మధ్య నిల్చొని టీచర్ పాఠాలను బోధిస్తారు. ఫలితంగా అందరికీ సమానంగా అవి అర్థమవుతాయి. మలయాళ సినిమా స్థానార్థి శ్రీకుట్టన్ దీనికి సంబంధించింది. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో క్లాస్ రూమ్ల సీటింగ్ ఎంతగానో ప్రభావితం చేస్తుందనేది ఈ మూవీ కథాంశం. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే కేరళ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బ్యాక్ బెంచ్లను తొలగించింది. ఇప్పుడు అదే విధానాన్ని అమలు చేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన సూచించారు. బ్యాక్ బెంచ్లు టీచర్లు విద్యార్థుల మధ్య దూరాన్ని పెంచుతాయని, అందుకే వీటిని తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యా బోధనలో ప్రతి విద్యార్థిని కూడా సమానంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు ఉపాధ్యాయుల మధ్య ఉన్న దూరాన్ని తొలగించేలా బ్యాక్ బెంచ్లు లేకుండా చూడాల్సిన అవసరం ఉందని హరిచందన అభిప్రాయపడ్డారు. తరగతి గదులు అందులో బెంచ్లను యూ ఆకారంలో ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ లేఅవుట్ మరింత మెరుగైన ఫలితాన్ని వస్తాయన్నారు. ప్రత్యేకించి చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు ఇది ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా క్రీడలకు సమాన ప్రాముఖ్యతను కల్పిస్తోందని, ఈ రెండింటినీ సమానంగా ప్రోత్సహించాలని సూచించారు. మ్యాథ్స్, ఫిజిక్స్ వంటి సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా 10వ తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. ఇప్పుడు ఇదే విధానం జనగాంలో అమల్లోకి వచ్చింది. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఆదేశాల మేరకు జనగామ ప్రభుత్వ పాఠశాలలో బ్యాక్ బెంచీలను తొలగించారు. అక్కడి బెంచీలన్నింటినీ కూడా యూ షేప్ లో అమర్చారు. తరగతి గదులను మరింత ఇంటరాక్టివ్ గా ప్రభావవంతంగా తీర్చిదిద్దంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. యూ షేప్ సీటింగ్ వల్ల ఉపయోగాలు ఎన్నో. బ్యాక్ బెంచ్లకు భిన్నంగా యూ షేప్ లో సీటింగ్ అమర్చడం వల్ల ప్రతి విద్యార్థి కూడా టీచర్లకు స్పష్టంగా కనిపిస్తారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, పాఠాలను వింటున్నారా లేదా అనేది తెలుసుకోగలుగుతారు. తరగతి గదిలో ఒకరు ముందు ఒకరు వెనుక అనేది ఉండదు. టీచర్లకు అందరూ సమానమే అనే భావన ఏర్పడుతుంది. విద్యా బోధన సమంగా అందరికీ అందుతుంది. తాను బ్యాక్ బెంచ్ స్టూడెంట్ కాదనే విశ్వాసం విద్యార్థుల్లో కలుగుతుంది. ఫలితంగా ఆ ఆత్మన్యూన్యత భావం తొలగిపోతుంది. ప్రతిభావంతులైన విద్యార్థులకు పోటీగా ధీటుగా బ్యాక్ బెంచ్ స్టూడెంట్లు చదువుకునే అవకాశం కల్పించినట్టు అవుతుంది. బ్యాక్ బెంచ్ల్లో కూర్చుని కాస్త అల్లరి చేసే విద్యార్థులు కూడా దారిలో పడతారు. టీచర్ల కంట్లో పడతామనే ఉద్దేశంతో వారు చదువుకోవడంపై ఫోకస్ పెట్టగలరు. గ్రూప్ స్టడీస్ కు ఈ విధానం అవకాశాన్ని కల్పించినట్టు అవుతుంది. విద్యార్థులు మరింత సులభంగా తమ అభిప్రాయాలను పంచుకోవచ్చు. సందేహాలను నివృత్తి చేసుకోవడం, ఒకరినొకరు సహాయం చేసుకోవచ్చు.